నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. భారతదేశంలో వాతావరణ మార్పుల ప్రభావం రోజురోజుకి ఎలా పెరిగిపోతోందో వివరంగా చూద్దాం. ప్రకృతి మనల్ని హెచ్చరిస్తూనే ఉంది. మరి మనం ఆ హెచ్చరికలను వింటున్నామా? సరే, ముందుగా ఈ నంబర్ చూడండి, 331. దీనర్థమేంటంటే పోయిన సంవత్సరం మొదటి 334 రోజులు తీసుకుంటే అందులో ఏకంగా 331 రోజుల పాటు మన దేశంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక తీవ్రమైన వాతావరణ విపత్తు సంభవిస్తూనే ఉంది. ఆలోచించండి, అంటే దాదాపు ప్రతిరోజు అన్నమాట. ఈ అంకెల వెనుక ఎంత పెద్ద మానవ విషాదం దాగి ఉందో మొదట అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విపత్తులు మన ప్రజల జీవితాల్ని ఎలా తలకిందులు చేశాయో ఇప్పుడు చూద్దాం. ఈ సంఖ్య చూడండి, 4419. ఇది కేవలం ఒక అంకె కాదు. పోయిన ఒక్క సంవత్సరంలోనే తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇది. అంటే దాదాపు 4,500 కుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. మరి ఈ మరణాలు ఎలా సంభవించాయి చూస్తే, వరదలు, కొండ చర్యలు విరిగిపడటం వల్ల అత్యధికంగా అంటే 2,707 మంది చనిపోయారు. ఆ తర్వాత తుఫానులు, పిడుగుల కారణంగా 1,500 మంది, ఇక తీవ్రమైన వడగాడ్పులకు మరో 990 మంది ప్రాణాలు వదిలారు. ఈ ప్రకృతి ప్రకోపం దేశంలో కొన్ని ప్రాంతాల మీద మరీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ 14,059 మంది చనిపోయారు. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్తో పాటు మధ్యప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కేవలం ప్రాణ నష్టమే కాదు, ఇక్కడ మరో షాకింగ్ నంబరుంది. 54 లక్షల మంది, అవును 5.4 మిలియన్ల మంది తమ ఇళ్ళు, ఊళ్ళు వదిలి నిరాశ్రయులయ్యారు. ఇంకా బాధాకరమైన విషయమేంటంటే వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలే. ఇదిక్కడితో ఆగేలా లేదు. భవిష్యత్తు అంచనాలు చూస్తే పరిస్థితి మరింత భయానకంగా కనిపిస్తోంది. 2050 నాటికి వాతావరణ మార్పుల కారణంగా నిరాశ్రయులయ్యేవారి సంఖ్య ఏకంగా 4.5 కోట్లకు చేరుతుందని ఒక అంచనా. అంటే ఆలోచించండి, ఎంత పెద్ద సంక్షోభం మన ముందుందో. సరే, ఇంతవరకు మనుషులపై ప్రభావాన్ని చూసాం. ఇప్పుడు అసలు పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం పడుతోందో చూద్దాం. ఈ సమస్య మూలాల్లోకి వెళ్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఈ చార్ట్ చూడండి, ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇలాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నమోదయ్యే రోజుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. 2022లో 241 రోజులుంటే పోయినేడాదికి అది 331 రోజులకు పెరిగింది. ఈ పెరుగుదల వేగం నిజంగా ఆందోళన కలిగించే విషయం. దీని ప్రభావం అన్ని చోట్ల కనిపిస్తోంది. ఉదాహరణకి వాయవ్య భారతదేశంలో వసంత ఋతువు అనేదే కనుమరుగైపోతోంది. సముద్ర మట్టాలు ఏటా 3.3 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతున్నాయి. సముద్రాలు కూడా దశాబ్దానికి 0.12 డిగ్రీల సెల్సియస్ చొప్పున వేడెక్కుతున్నాయి. దీనివల్ల అరేబియా సముద్రంలో తుఫానుల తీవ్రత ఏకంగా 40% పెరిగింది. పర్యావరణానికి జరుగుతున్న ఈ నష్టం మన ఆర్థిక వ్యవస్థపై కూడా చాలా పెద్ద దెబ్బ కొడుతోంది. ఆ ఆర్థిక నష్టం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా పెద్ద మొత్తం, $180 బిలియన్, అంటే దాదాపు 18,000 కోట్ల డాలర్లు. 1993 నుంచి 2022 మధ్య కాలంలో కేవలం వాతావరణ మార్పుల వల్ల భారతదేశం ఎదుర్కొన్న ఆర్థిక నష్టమిది. ఒక్క గత సంవత్సరం లెక్కలు చూస్తేనే పరిస్థితి అర్థమవుతుంది. సుమారు 4.3 కోట్ల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 181,000 ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇంకా 77,000కి పైగా పశువులు చనిపోయాయి. ఇది రైతులు, పేద ప్రజల జీవితాల్ని ఎంతలా దెబ్బతీసి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇంత జరుగుతోంది కదా, మరి ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి మన ముందున్న మార్గమేంటి? దీనికి పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొట్టమొదట, ఇది కేవలం మన దేశ సమస్య కాదు, ప్రపంచ సమస్య. కాబట్టి పరిష్కారం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉండాలి. శిలాజ ఇంధనాల వాడకాన్ని ఆపేయాలి. 2030 నాటికి కర్బన ఉద్గారాలను 45% తగ్గించాలి. మనం వాడే విద్యుత్లో సగం పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే వచ్చేలా చూసుకోవాలి. అలాగే అడవుల నరికివేతలు పూర్తిగా ఆపాలి. ఇక మన దేశం విషయానికొస్తే మనం కూడా కొన్ని కీలకమైన పనులు వెంటనే చేపట్టాలి. ఈశాన్య భారతంలోని అడవులను కాపాడుకోవాలి. హిమాలయాల్లో మంచు కరగకుండా చర్యలు తీసుకోవాలి.
మన రైతులకు ఈ వాతావరణాన్ని తట్టుకునే పంటలను అందించాలి. విపత్తులు రాకముందే ప్రజలను హెచ్చరించే వ్యవస్థలను మరింత పటిష్టం చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా రైతులు, వలస కార్మికుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా మందిలో ఒక రకమైన ఉదాసీనత ఉంటుంది. ఈ విపత్తులకు మనం అలవాటు పడాలి, మనం చేసేదేముందిలే అని. కానీ ఆ ఆలోచన ధోరణిని మనం మార్చుకోవాలి. ఏమీ చేయకుండా ఉండిపోవడం అనేది అసలొక ఆప్షనే కాదు. మార్పు మన ఆలోచనల్లో మొదలవ్వాలి. చివరిగా మనం మొదట వేసుకున్న ప్రశ్నే మళ్లీ మన ముందుకొస్తుంది. ప్రకృతి తన భాషలో మనల్ని హెచ్చరిస్తూనే ఉంది. మరి మనం ఆ హెచ్చరికను వింటున్నామా? ఈ ప్రశ్నకు సమాధానం మనందరి చేతుల్లోనే ఉంది.